Mm. Oh, wow. Yeah. నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. ఈరోజు ఇప్పుడైనా మనకి కాలేజ్ నుంచి వచ్చినాను. జస్ట్ 2 టాపిక్స్ మాత్రం చెప్పేసి లీవ్ అయిపోయాను. నెక్స్ట్ క్లాస్‌లో మన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇక్కడ సిరీస్ కనెక్షన్ ఆఫ్ 2 పోర్ట్స్. ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ network, first network n dash. This is second network n double dash. N dash and n double dash. These two networks are connected in series. Okay, in series what is constant? Current is constant. So for network n dash key, incoming current is I1. That becomes the current entering into the total ఈ టూ నెట్వర్క్స్కి టోటల్ సప్లై వోల్టేజ్ వచ్చి V1, ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ ఈజ్ I1. దీనికి మొత్తానికి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి V2, అవుట్పుట్ కరెంట్ వచ్చి I2. ఓకే, నౌ for network n dash, what is incoming current? I dash, I1 dash. For network
what is output current? I2 dash. So in series, what is constant? The current is constant. Therefore, where I1 is equal to I1 dash, that is equal to I2 dash. Okay na? Sorry, ఇక్కడ చూడమ్మా. Sorry, wait a minute. So it should జాగ్రత్తనండి. So this is network n dash. This is network n double dash. The total input voltage for these two networks, considering these two networks, is V1. Total input current is I1. For the total output voltage for these two networks is V2. Total current is I2. So ఇక్కడ దాకా అర్థమైందా? Yes, sir. Now కొంచెం జాగ్రత్తగా. For network n dash, input voltage is V1 dash. For network n dash, output voltage is V2 dash. For network n double dash, input voltage is V1 double dash. For network n double dash, output voltage is V2 double dash. So in series connection, ఏం డివైడ్ అవుతుంది? వోల్టేజ్ డివైడ్ అవుతుంది. అంటే ఎట్లా వచ్చు? వేర్ V1 is equal to V1 dash plus V1 double dash. And similarly, output voltage V2 is equal to V2 dash plus V2 double dash. Okay? Input voltage V1 is equal to V1 dash plus V1 double dash. V2 is equal to V2 dash plus V2 double dash. Is it clear? అర్థమైందా? Yes, sir. సో ఇది నెక్స్ట్. తర్వాత కరెంట్స్, ఇన్పుట్స్ కరెంట్ చూద్దాం. అదేవిధంగా ఫర్ కరెంట్స్, వాట్ ఈజ్ ఇన్పుట్ కరెంట్ ఇక్కడ? I1 dash ఫర్ నెట్వర్క్ n dash. ఓకే, చూడండి. సిరీస్లో ఏం కాన్స్టెంట్? కరెంట్ కాన్స్టెంట్. అంటే ఇన్పుట్ కరెంట్ I1, ఫస్ట్ నెట్వర్క్లో పోయే కరెంట్ I1 డాష్, సెకండ్ నెట్వర్క్లో పోయే కరెంటు I1 డబుల్ డాష్, బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే వై? బికాస్ ఇన్ సిరీస్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. సో I1 ఈజ్ ఈక్వల్ టు I1 డాష్ అండ్ I1 డబుల్ డాష్. అంటే కరెంటు ఇక్కడి నుంచి ఎలా పోతుందో ఇక్కడికి కూడా అలాగే పోతుంది. ఎందుకంటే సిరీస్లో ఏం కాన్స్టెంట్? కరెంటు కాన్స్టెంట్. ఓకే. అండ్ సిమిలర్లీ ఇక్కడ చెప్పండి. I2 is equal to I2 ఎంతమ్మా? I2 is equal to I2 double dash, I2 dash is equal to I2 double dash. Okay, ఇది I2 is equal to I2 dash is equal to I2 double dash. Now this is equation 1, this is equation 2, this is equation 3, and this is equation 4. Now the Z parameters for network n dash అన్నాం కదా. n dash అంటే ఇక్కడ చూడండి, Z11 n dash కి Z11 dash, Z12 dash, Z21 dash, Z22 dash. అదే నెట్వర్క్ n డబుల్ డాష్కి ఏమొస్తుంది? నెట్వర్క్ పారామీటర్స్ మన చూడండి. ఇక్కడ సిరీస్లో మనం ఏమి కన్సిడర్ చేయాలంటే, టు ఫైండ్ టోటల్ పారామీటర్స్ ఫర్ సిరీస్ కనెక్షన్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ కన్సిడరింగ్ ది జెడ్ పారామీటర్స్. జెడ్ పారామీటర్స్లో మాత్రమే మనం కనుక్కోవాలి. కాబట్టి అందుకే మనము జెడ్ పారామీటర్స్ తీసుకుంటున్నాము. సో ఫర్ నెట్వర్క్ n డబుల్ డాష్ కింద Z11 డబుల్ డాష్, Z12 డబుల్ డాష్, Z21 డబుల్ డాష్, ఇక్కడ డబుల్ డాష్, అండ్ Z22 డబుల్ డాష్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఫర్ నెట్వర్క్ n డాష్, జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్స్ ఆర్, ఇది నెట్వర్క్ n డాష్ జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు చెప్పండి. జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్ V1 డాష్, ఇన్పుట్ ఎంత? V1 డాష్. V1 డాష్ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్స్ ఏంది? Z11 డాష్, I1 డాష్ ప్లస్ Z12 డాష్, I2 డాష్. అదే అవుట్పుట్ V2 డాష్కి ఏమొస్తుంది? V2 డాష్ ఈజ్ ఈక్వల్ టు Z21 I1 డాష్ ప్లస్ Z22 డాష్, I2 డాష్. So this is for network n double dash Z parameters equation. This is for network n double dash Z parameters equation. దానికి ఏమొస్తుంది? n డబుల్ డాష్కి అయితే పైన డబుల్ డాష్లు, n డాష్ అంటే పైన సింగిల్ డాష్లు. సో
ఇప్పుడు ఏంది మనము ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాట్ ఈజ్ ఈక్వేషన్ 1, v1 ఈజ్ ఈక్వల్ టు v1 డాష్ ప్లస్ v1 డబుల్ డాష్. చూడండి ఇది v1 డాష్, ఇది వచ్చి ఇది v1 డాష్, ఇది v1 డబుల్ డాష్. దీన్ని ఏం చేయాలి, మనము యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఆన్సర్ ఇది వచ్చింది. అదేవిధంగా v2ని యాడ్ చేస్తాము, ఈ ఆన్సర్ వచ్చింది. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటే వచ్చేది ఇది. సో దిస్ ఇస్ ది ఓవరాల్ జెడ్ పారామీటర్స్ ఫర్ సిరీస్ కనెక్షన్. సో బాగా చూసుకోండి ఒకసారి, స్క్రీన్ మీద ఉంది చూడండి ఒకసారి. అర్థమైందమ్మా? Yes, sir. ఓకే. సో సిరీస్లో ఏ పారామీటర్స్ కన్సిడర్ చేయాలి, జెడ్ పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. దేర్ఫోర్ ది ఓవరాల్ జెడ్ పారామీటర్స్ ఫర్ దిస్ సిరీస్ కనెక్షన్ ఇది ఆన్సర్స్. నెక్స్ట్ తర్వాత ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ 2 పోర్ట్స్. ప్యారలల్లో ఆపోజిట్ చెప్పండి. సిరీస్కి ఆపోజిట్ ఏంది ప్యారలల్, జెడ్ పారామీటర్స్కి ఆపోజిట్ ఏంది వై పారామీటర్స్. కాబట్టి ఇన్ ప్యారలల్ వీ కన్సిడర్ వై పారామీటర్స్. ఏం కన్సిడర్ చేయాలి, వై పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ప్యారలల్ circuit, this is network n dash, this is network n double dash. Now these two are connected in parallel. In parallel what is constant, voltage is constant. ఇక్కడ ఏమవుతుంది v1, ఇక్కడ v1 dash, ఇక్కడ v1 double dash. అంటే where v1 is equal to v1 double dash is equal to v1 is equal to v1 dash is equal to v1 double dash. కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ టోటల్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ i1. ఇదేవో జంక్షన్ అనుకోండి, కొంత కరెంట్ ఇలా పోతుంది i1 డాష్, కొంత కరెంట్ ఇలా వస్తుంది నెట్వర్క్ 2లోకి i1 డబుల్ డాష్. అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ v2, ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి v2 ఈజ్ ఈక్వల్ టు v2 డాష్ v2 డబుల్ డాష్. ది టోటల్ అవుట్పుట్ కరెంట్ ఎంత i2. ఇక ఏమవుతుంది, జంక్షన్ ఫామ్ అవుతుంది. అంటే i2 డాష్ వచ్చి i2 డాష్ వచ్చి నెట్వర్క్ n డాష్లోకి, i2 డబుల్ డాష్ వచ్చి నెట్వర్క్ n డబుల్ డాష్లోకి పోతుంది. అర్థమైంది సర్క్యూట్? Yes, sir. ఇప్పుడు నేనేం చెప్పాను, ప్యారలల్లో ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలి, వై పారామీటర్స్ తీసుకోవాలి. కాబట్టి సో వై పారామీటర్స్ ఫర్ నెట్వర్క్ ఎన్ డాష్ ఈజ్ y11 డాష్, y12 డాష్, y21 డాష్, y22 డాష్. అండ్ సిమిలర్లీ ఫర్ నెట్వర్క్ ఎన్ డబుల్ డాష్, y11 డబుల్ డాష్, y12 డబుల్ డాష్, y21 డబుల్ డాష్, y22 డబుల్ డాష్. ఓకేనా? సో ఓవరాల్ పారామీటర్స్ కావాలంటే సో దిస్ ఈజ్ ఓవరాల్ పారామీటర్స్ y11, y12, y21, y22 అది రావాలి. ఇది నెట్వర్క్ ఎన్ డాష్, నెట్వర్క్ n2 డాష్ రెండు కంబైన్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఇది తెచ్చుకోవాలి. సో ఫర్ ప్యారలల్ కనెక్షన్ ఏం డివైడ్ అవుతుంది, ప్యారలల్లో కరెంట్ డివైడ్ అవుతుంది. కాబట్టి i1 ఈజ్ ఈక్వల్ టు i1 డాష్ ప్లస్ i1 డబల్ డాష్, i2 ఈజ్ ఈక్వల్ టు i2 డాష్ ప్లస్ i2 డబల్ డాష్. క్వైట్ ఆపోజిట్, సిరీస్లో వోల్టేజ్ కాన్స్టెంట్ వోల్టేజ్ డివైడ్ అవుతుంది, ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది. ప్యారలల్లో ఏం కాన్స్టెంట్, కరెంట్ కాన్స్టెంట్, బట్ ఇక్కడ ఏం కాన్స్టెంట్, వోల్టేజ్ కాన్స్టెంట్. v1 ఈజ్ ఈక్వల్ టు v1 డాష్, దట్ ఈజ్ ఈక్వల్ టు v1 డబుల్ డాష్, v2 ఈజ్ ఈక్వల్ టు v2 డాష్, దట్ ఈజ్ ఈక్వల్ టు v2 డబుల్ డాష్. ఓకేనా? సో మనకి ఓవరాల్ వై పారామీటర్స్ కావాలంటే బేసిక్ ఈక్వేషన్స్ ఏంటి, i1 డాష్ ఈజ్ ఈక్వల్ టు y1 v1 డాష్, ఇది బేసిక్ ఈక్వేషన్స్ ఫర్ నెట్వర్క్ n డాష్, ఇది ఫర్ నెట్వర్క్ n డబుల్ డాష్. సో దీస్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ వై పారామీటర్స్. బట్ ఇక్కడ ఏముంది, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి, i1 ఈజ్ ఈక్వల్ టు i1 డాష్ ప్లస్ i1 డబుల్ డాష్. అంటే ఈ i1 డాష్ని ఈ i1 డబుల్ డాష్ మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసాం, అన్నీ మనకి ఏమొచ్చింది, ఇప్పుడు వై పారామీటర్స్ వచ్చేసింది. అదేవిధంగా i2ని యాడ్ చేయాలి, i2 డాష్ ప్లస్ i2 డబుల్ డాష్. i2 డాష్ అంటే ఇది i2 డబుల్ డాష్, ఇది రెండింటిని ఏం చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం ఫర్ i2, ఇది వచ్చింది. సో ఇప్పుడు ఎలా వచ్చింది మనకి మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకుంటే అన్ని ఓవరాల్గా వై పారామీటర్స్లో వచ్చింది. దేర్ఫోర్ ది ఓవరాల్ వై పారామీటర్స్ ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఉంది కదా, అదే ఆన్సర్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఫర్ ప్యారలల్ కనెక్షన్. సింపుల్ అమ్మ, సింపుల్ టాపిక్స్ అన్ని. డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ సిరీస్ కనెక్షన్ డయాగ్రామ్లో ఏం జరుగుతుంది, ప్యారలల్ కనెక్షన్ డయాగ్రామ్లో ఏం జరుగుతుంది, అంతే. అర్థమైందా? ఈ టాపిక్స్ ఓవర్. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ప్రాబ్లమ్స్ చేస్తాము. తర్వాత ఒక టాపిక్ ఉంది, మన దాంతో డిస్కస్ చేసాను. ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఓకే? సో నెక్స్ట్ క్లాస్. ఓకే సార్. నేను ఇప్పుడే మా కాలేజ్ వచ్చాను, కొంచెం టైర్డ్ అయ్యాను. సో మన నెక్స్ట్ క్లాస్ మన ప్రాబ్లమ్స్ జెడ్ వై హెచ్ ఏబిసి చూద్దాం. ఓకే అమ్మా?
డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, అడగండి. No doubt, sir. మిగతా వాళ్ళకమ్మా? No doubt, sir. ఓకే. సో స్క్రీన్ షాట్ పంపించు. Okay, sir. Thank you, sir. ఓకే.